ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయమని అన్నారు. ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేతపత్రం విడుదల చేస్తామని, అధికారులు తమ శాఖలకు సంబంధించిన ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్రూమ్, వైద్యం, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు. మిషన్ భగీరథ ద్వారా క్షేత్రస్థాయిలో ఎంతమంది ప్రజలు, ఎన్ని గృహాలకు తాగునీటి సరఫరా చేస్తున్నది నివేదిక సమర్పించాలన్నారు. విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తున్నది తెలపాలన్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు స్థలం కేటాయింపు, ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో కళాశాల నడిచేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్కు సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నట్లు 143 గ్రామ పంచాయతీలు ఉండగా 95 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 43 భవనాలు ఈజీఎస్ కింద మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఈజీఎస్ కింద ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు కింద 2 ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరం లేని చోట భూసేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికి వచ్చే భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మున్నేరువాగు నుండి లిఫ్ట్ లేకుండా గ్రావిటీతో సీతారామ ప్రాజెక్టుకు నీరు వెళుతుందా ప్రణాళిక చేయాలన్నారు. పాలేరు లింకు కెనాల్కు సంబంధించిన భూసేకరణకు రైతులతో మాట్లాడతానని, పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో 5 కాలనీల్లో 97 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు, 2 కాలనీలు సంక్రాంతిలోగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రామసభ ద్వారా, లాటరీ ద్వారా ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు. తహసీల్దార్లు ఇప్పటికీ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికేట్లు, పాస్బుక్లు పునఃపరిశీలించి తప్పులు జరిగితే సరిదిద్దాలన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీఓలు ఇటు విషయాల్లో పర్యవేక్షణ చేయాలని కోరారు. వైద్యానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంతమంది సిబ్బంది ఉన్నది, ఎంతమంది ఖాళీలు ఉన్నవి నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధులకు హాజరవుతున్నది, పనిచేయ వేళ ఎలా ఉన్నది నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డయాలసిస్ రోగులు నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నది తెలపాలని, వైద్యం విషయంలో పాలేరును ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గ పరిధిలో నగరానికి చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాలని, నిబంధనల మేరకు పనులు జరగాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఇబ్బందులు, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, పాలసీలపై ఇన్పుట్ ఇవ్వాలని, సమిష్టిగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను అతి కొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని, వేతనాలు 1 నుంచి 5వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతానని అన్నారు. ప్రారంభమై 50% పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని, మంజూరైన పనులు పునఃసమీక్షించి ప్రాధాన్యతాపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తామని, ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, రెవెన్యూ, భూ అనేక సెక్టర్లలో సంస్కరణలు తెస్తామని, అందరం కలిసి ప్రజలకు మంచి చేసినదే నిజమైన పరిపాలన అని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఈపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రసాదరావు, జిల్లా అధికారులు, డివిజన్, పాలేరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.